ఈ పునరుద్ధాన దినపు ఆరాధనకు మరొక్కసారి మీ అందరికీ స్వాగతం. ఇది 8వ ఆదివారపు ఉదయము. మనం దేవుని మందిరమునకు ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా వచ్చి ఆరాధించలేకపోతున్నాం. అయినప్పటికీ దేవుని యొక్క గంభీరమైన కృప, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము, టెక్నాలజీ ద్వారా ప్రతి వారము మన గృహాల్లోనే మనం ఉంటూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించగలుగుతున్నాం. దానిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ గత అనేక ఆదివారాలు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ సర్వీస్ని కండక్ట్ చేయటం జరిగింది. అయితే కొంత రిలాక్సేషన్ మన ప్రభుత్వం వారు ఇచ్చారు కనుక ఇక్కడికి వచ్చి, అంటే ఎవరూ లేరు, ఈ ఆన్లైన్ సర్వీస్ని కండక్ట్ చేయగలగడానికి దేవుడు కృపను చూపించారు. దాన్ని బట్టి వందనాలు. కానీ అందరూ వచ్చి ఆరాధించే రోజు కోసం నేను కనిపెడుతున్నాను. అది ఏ రీతిగా ఉంటుందో కూడా నేను ఊహించలేను. ఎందుకంటే సుమారు 2 నెలలు మనం ఒకరినొకరు కలిసి పరామర్శించలేదు. వర్డ్ ఫ్రమ్ హోమ్ని బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేయగలిగాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈరోజు మదర్స్ డే. ఎంతమంది అయితే తల్లులు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో, నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను, కానీ మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి విష్ యూ ఆల్ అ హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ. ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా మీరు ఉంటున్నారని ఆశపడుతూ దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవించాలి. కాబట్టి వాళ్ళ వర్తమానము మదర్స్ డేకి అనుబంధంగానే ఉంటుంది. ఈ ఆరాధనలోకి వెళ్ళబోతుండగా కొన్ని వచనాలు నేను చదువుతాను. దాని తర్వాత మనము కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన నామమును కీర్తించుకొని ఆడి గణపరుద్దాం. నేను చదువుతున్నది 66వ కీర్తనలోని కొన్ని వచనాలు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావమును ఆరోపించుడి, ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించుచు నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. తలలు వంచి కళ్ళు మూసుకోగలిగితే ప్రార్థన చేసుకొని ఈ ఆరాధనలో ముందుకు కొనసాగదాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన మరొక చక్కని పునరుద్ధాన దినమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయము మీ బిడ్డలుగా ప్రభు మేము కూడుకొని నాయన మా గృహాలలో ఉంటూ ఈ ఆరాధనలో పాల్గొంటూ మీ నామమును గణపరచుచుండగా మీరేమై ఉన్నారో దాని అంతటిని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా. నిరంతరము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న గొప్పదేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్పదేవా, సమస్తం మీ ఆధీనంలో ఉంచుకొని మీరు నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు నాయన. ఈ కోవిడ్-19 పరిస్థితిని బట్టి ఇన్ని రోజులుగా ఈ లాక్డౌన్ సిట్యువేషన్లో మీ బిడ్డలుగా మీరు మాకిచ్చిన చక్కని మందిర ఆవరణంలోనికి వచ్చి మేము ఆరాధించలేకపోతున్నప్పటికీ ఆన్లైన్ టెక్నాలజీని బట్టి మా గృహాల్లో ఉంటూ ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని కొనియాడడానికి నాయన, అనుదినము మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన ఈ గంభీరమైన తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి వందనాలు. బెతెల్లో ఉన్న ఒక్కొక్క కుటుంబాన్ని బట్టి, వ్యక్తులను బట్టి, వర్చువల్గా ఈ వర్షిప్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ సంరక్షణ ఇచ్చినందుకు, మీ యొక్క నిశ్చయతను నెమ్మదినిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా,
మరి ఈ ఆరాధన ద్వారా ఘనత మహిమ మీరే పొందుచు మిమ్మల్ని మీరు కనపరుచుకొని మమ్మల్ని దర్శించి బలపరిచి హెచ్చరించి స్థిరపరిచి నడిపించుమని కోరుతూ యేసు ప్రభువు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి మనము ఆరాధనలోకి వెళ్దాం. కొంతమంది నాతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు అనుకూలపరిచాడు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొని ఆయన నామమును కనపరచండి. దాని తదుపరి ఈ మదర్స్ డే 2020 దేవుడు మనకి దయచేయనున్న శ్రేష్టమైన మాటలను విని ఆయనను వెంబడిద్దాం. దేవుని సన్నిధిలో ఒక గడియ గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ ఉదయారాధనలో మీరు మీ గృహాల్లో ఉన్నప్పటికీ మాతో పాటు కలిసి ఆరాధనలో పాల్గొండి. ప్రతి వారం ఆన్లైన్ ద్వారా దేవుని నామమును గణపరుస్తూ ఆయన మెల్లని స్వరమును వినడానికి దేవుడు తన కృపను చూపించారు. అలాగే ఈ పునరుద్ధాన దినము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించే సమయం. దేవుని మెల్లని స్వరమును వెనుక మునుపు మన హృదయాలు, మన మనస్సు చక్కగా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ పాటల ద్వారా దేవుణ్ణి మేము కీర్తించుచుండగా మీరు కూడా మాతో పాటు కలిసి పాడుతూ మీ హృదయాల్ని, మీ మనసులను సిద్ధపరచుకొని దేవుని యొక్క గంభీరమైన స్వరమును వినడానికి సిద్ధంగా ఉందాం. చెవి గలవాడు ఆత్మ చెప్పు మాట వినుగాక. నిరంతరము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న గొప్ప దేవుడు, ఆదియు అంతమును నేనే అని చెప్పినవాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని సెలవిచ్చిన గొప్ప దేవుడు మన మధ్యనున్నారు. ఆయన గంభీరమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, ఆయన నిరంతరం మనల్ని కాపాడుతూ నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ పాటలు పాడి ఆయన నామమును కీర్తిద్దాం. స్తుతుల మీద ఆసీనుడా, మా ఈ స్తుతులు అందుకో యేసు రాజా. ఆరాధన ప్రభు నీకే మా ఈ ఆరాధన. ఆరాధనకు యోగ్యుడు ఆయన ఒక్కడే. ఆరాధించవలసింది దేవుణ్ణి ఒక్కడే. కలిసి కీర్తించుకొని ఆడి కనపరుస్తాం. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకో నా యేసు రాజా. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకో నా యేసు రాజా. నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, మా పోషకుడా, మా సమస్తము నెరిగిన గొప్ప దేవ, మీకు వందనాలు.
మీ నామమును ప్రభువు మేము కలిసి స్తుతించి కొనియాడి కనపరుస్తున్నాం. నాయన, మిమ్మల్ని మీరు కనపరుచుకోండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బాగు చేయండి. మీ ఉద్దేశాల ప్రభు మా పట్ల బయలుపరిచి నెరవేర్చండి. స్తుతించి పాడేదం, స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రం. పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రం. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యతలన్నీ తీర్చావు. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యతలన్నీ తీర్చావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రాలుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా, పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తినిచ్చావు. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రాలుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. అవును ప్రభు, నిరంతరము మిమ్మల్ని స్తుతించగలిగే కృపణ దయచేయండి. ఏ స్థితిలో ఉన్నా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని వెంబడించగలిగే కృపను మాకు దయచేయండి. మేమున్న స్థితిలో సంతృప్తిగా ఉండటం మేము నేర్చుకునేలాగూ మాకు సహాయం చేయమని కోరుతున్నాం. గొప్ప దేవా, మా సంరక్షకుడా, మా పోషకుడా, మా విమోచకుడా, మా సమస్తం మీరయ్యా. మీరు మాకుండగా లోకంలో ఉన్నది ఏదియో మాకు అక్కర్లేదు. నా యేసయ్యా, నా రక్షక, నా నమ్మదగిన దేవా, ప్రేమింతును. అవును ప్రభు, మిమ్మల్ని నాయన మేము ప్రేమతో వెంబడించాలి. మీ ప్రేమ ప్రభు మమ్మల్ని ప్రేరేపించాలి. ఆ ప్రేమ ద్వారా ప్రభు మీ దగ్గరికి రావడానికి మాకు సహాయం చేయండి.
దేవా కీర్తింతును. నా యేసయ్యా నా రక్షక నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా. నా విమోచకుడా నా పోషకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా విమోచకుడా నా పోషకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా. నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా. గొప్ప దేవా మా సమస్తమైన మా దేవా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ చివరి పాటను పాడి దేవుని మెల్లని స్వరమును వినడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉందాం. ప్రత్యేక రీతిగా దేవుడు మనల్ని దర్శించి మన బలపరచాలని ప్రార్థన చేస్తూ ఆయనకు అయిష్టమైనవి ఏదైనా మన జీవితంలో ఉంటే ఇన్ని దినాలుగా ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో ఉండగా పదే పదే దేవుడు మనల్ని దర్శిస్తుండగా ఆయనకు అయిష్టమైనవి మన జీవితం నుంచి తీసేయడానికి సిద్ధంగా ఉందాం. ఆయన కోసం ఫలవంతమైన జీవితం జీవిద్దాం. మన దేహములను సజీవ యాగముగా ఆయనకి సమర్పించి ఆయనను వెంబడించడానికి నిరంతరము సిద్ధంగా ఉందాం. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ నా మనస్సు, ఈ నీ అగ్నితో పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికి రాని తీగలున్నవి ఫలమివ్వా
ఫలించుచున్నవి పనికి రాని తీగలున్నవి ఫలమివ్వా అంటుచున్నవి ఫలించే ఆశయ ఫలించే ఆశ నాకుంది నీ అగ్నితో ఈ నీ అగ్నితో కాచుమా పరిశుద్ధాగ్నితో కాచుమా ఈ నీ అగ్నితో కాచుమా పరిశుద్ధాగ్నితో కాచుమా ఓ నా తోటమాలి నీ చిత్తమైతే ఇంకో ఏడాది గడువు కావాలి ఓ నా మంచి తోటమాలి ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి ఫలించే ఆశ ఫలించే ఆశ నాకుంది ఈ నీ అగ్నితో కాచుమా పరిశుద్ధాగ్నితో కాచుమా ఈ నీ అగ్నితో కాచుమా నీ పరిశుద్ధాగ్నితో కాచుమా. మేము పాడిన ఈ పాటలు ప్రభు మీ సన్నిధికి ఒక చక్కని అర్పణగా చేరిన ఆశపడుతూ మీ మెల్లని స్వరమును మీరు వినిపించినై ఉంటుండగా విని విశ్వసించి విధేయత చూపించి వెంబడించడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. పాటల ద్వారా ఆయన నామమును కీర్తించగలిగాం, గంభీరం. మరి ఈరోజు దేవుడు మనకి దయచేయునైన వర్తమానం ఏంటి? మన జీవితాల్లో అనేకమైన క్లిష్టమైన కష్ట పరిస్థితులు గుండా మనం వెళ్తానే ఉంటాం. మరి ముఖ్యంగా సుమారు 2 నెలలు ఈ కరోనా వైరస్ని బట్టి ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితులు, వ్యాపారాలు కొనసాగట్లేదు, ఎకానమీ మొత్తం నెగిటివ్. ఈ రీతిగా చాలా పర్యవసానాలు మనం ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన నమ్మదగినవాడు, ఆయన మనలను బలపరుస్తున్నవాడు. కాబట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఈ మదర్స్ డే రోజు ఒక స్త్రీని చూద్దాం. ఆవిడ దేవుని యొక్క గంభీరమైన కృపను బట్టి, దేవుని ప్రణాళికను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి తన గొడ్రాలుగా ఉన్నప్పటికీ దేవుడు తనకు గర్భఫలమును అద్భుతంగా దయచేశాడు. కాబట్టి ఆ స్త్రీని చూద్దాం. ఆవిడ ద్వారా మనం 3 సూత్రాలు నేర్చుకోబోతున్నాం. ఒక యవనస్తుడు తన మార్క్స్ మెమోను పట్టుకొని తల్లిదండ్రుల దగ్గర నిలబడి తనకొచ్చిన తక్కువ మార్కులను బట్టి ఇంకా తన లోకమంతా ఎండ్ అయిపోయినట్టుగా కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అలాగే నూతనంగా వివాహమైన యవనస్తురాలు కుటుంబం కోసం ప్రయాసపడే పరిస్థితులు. ఎందుకు అంటే భర్తకు ఉద్యోగం ఉండింది కానీ ఇప్పుడు ఆ ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, సరి అయిన ఆదాయం. తన ప్రయాసపడుతుంది, భర్తకు కూడా కష్టపడాలన్న ఆశ ఉంది కానీ తనకి ఉద్యోగం దొరకట్లా. తను ఒక్కడే కూర్చొని ఏంటి నా పరిస్థితి అని ఆలోచిస్తున్నాడు. కొంచెం మిడిల్ ఏజ్ కపుల్, వాళ్ళ కుమారుడు తప్పిపోయాడు. తప్పిపోవటం అంటే ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు, దారి తొలగిపోవటం. అనవసరమైన సంబంధాలు, సహవాసాలకు, అలవాట్లకు తాను లొంగిపోయి అలాగా దారి తొలగిపోగా ఆ మిడిల్ ఏజ్ కపుల్ కూర్చొని ఆలోచిస్తున్నారు,
మేము ఈ బిడ్డను పెంచుటలో ఏ పొరపాటు చేశాం? కొంచెం ఏజ్డ్ ఉన్న తల్లి డాక్టర్ రూమ్లో నుంచి బయటకు వచ్చింది, కన్సల్టేషన్ అయిపోయింది. డాక్టర్ రిపోర్ట్స్ చూసి అన్నాడు, అమ్మ నీకు ఇంక కొన్ని నెలలకు మించి సమయం లేదు. ఇలా చెప్తే ఎంతోమంది యొక్క నిజమైన పరిస్థితిది. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఇంకా వేరే ఇతర కాబట్టి అంటే ఎందుకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను? ఇవన్నీ రియల్ లైఫ్. ఎందుకు అంటే సమస్యలు లేని వారంటూ ఎవరు లేరండి. కొందరికి కొన్ని చిన్న సమస్యలు, కొంతమందికి పెద్ద సమస్యలు, కొంతమందికి ఈ మధ్యలో ఉన్న సమస్యలు. అలాంటప్పుడు ఈ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని ఎలాగా జయకరంగా ముందుకు వెళ్ళాలి, అది అర్థం చేసుకోవాలంటే హన్నా జీవితం మనం చూడాలి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, అందులో తన కుటుంబ పరిస్థితి మనకి కనిపిస్తుంది. మీరు దయచేసి ఆ వాక్యాన్ని చదవండి. ఒకవేళ నేను చదివితే కొంచెం తడబడతాను కాబట్టి అది నేను అంతా చదవట్లేదు, మీకు వివరిస్తాను. హన్నా యొక్క భర్త ఎల్కానా. ఎల్కానాకు 2 భార్యలు. అంటే అప్పట్లో 2 భార్యలు ఉండటము చట్టరీత్యా ఓకే, మనకు కాదండి. ఇలా 2 భార్యలు ఉండటం మంచిదేమో అనుకుంటున్నారేమో. ఒక ఆయనంట, ఇది నా వెడ్డింగ్ రింగ్, సహజంగా ఈ వేలుకి పెట్టుకుంటారు, లేకపోతే బహుశా ఈ వేలికి, నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. తనేమో దీనిని ఇండెక్స్ ఫింగర్ అంటారు, లేకపోతే పాయింటింగ్ ఫింగర్. అంటే ఎవరికైనా వేలు చూపించాలంటే ఈ వేలుతో ఇలా ఇలా చూపిస్తారనమాట. దీనికి వేసుకున్నాడు, నాకు పట్టట్లేదు, దీనికి వేసుకున్నాడు. ఎవరో చూసి, సార్ మీరేంటి ఇది మీ పెళ్ళి ఉంగరం అంటే, అవును మీ పెళ్ళి ఉంగరమే అని, నా పెళ్ళి ఉంగరమే అన్నాడు. మరి అదేంటండి మీరు ఈ వేలుకి పెట్టుకున్నారు, మీరు రాంగ్ ఫింగర్కి పెట్టుకున్నట్టున్నారు కదా అంటే, అవును నేను రాంగ్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నా అన్నాడట. నేను కరెక్ట్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, అందుకని కరెక్ట్గానే ఉంది. 25 సంవత్సరాలు హాయిగా ఉన్నాను, మంచి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. అంటే మా కుటుంబ జీవితంలో సమస్యలు రాలేదా, లేవా అంటే ఉన్నాయి. అంటే నా భార్యను బట్టి కాదు, మామూలుగా చెప్తున్నా. 25 సంవత్సరాల ప్రయాణంలో అనేక ఒడిదొడుకులు, కానీ ఇరువురం దేవుణ్ణి నమ్ముకున్న వారం కాబట్టి, ఆయన మీద ఆధారపడే వారం కాబట్టి ఆ పరిస్థితులను ఎదుర్కోగలిగి ముందుకు వెళ్ళగలుగుతున్నాం. హన్నా తన లైఫ్లో తాను చాలా క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళింది. ఎల్కానా యొక్క మరొక భార్య పేరు పెనీనా. సో హన్నా, పెనీనా. అయితే ఆ వచనాలు మీరు చదువుకోవాలి. పెనీనాకు పిల్లలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, కానీ హన్నాకు బిడ్డలు లేరు. కాబట్టి పెనీనా హన్నాను విసిగించేది, తనని వేధించేది, మాటలనేది. దానిని బట్టి తను ఎంతో దిగులుగా ఉంటూ తాను చివరికి భోజనం కూడా చేయదు. అలాంటి పరిస్థితుల్లో తన భర్త వచ్చి హన్నాతో ఈ రీతిగా కొన్ని ప్రశ్నలు వేశాడు, అడిగాడు. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. అది తన పరిస్థితి. ఎల్కానా హన్నాను ప్రేమించాడు. ఈ అనేకమైన సమస్యలు ఒకమారు మనము ఈ మదర్స్ డే రోజు, అంటే కేవలం ఇది తల్లులను ఉద్దేశించి కాదు, ప్రతి వ్యక్తికి హన్నా ద్వారా ఇవాళ వర్తమానం. ఏంటది? ఈ వర్తమానపు శీర్షిక ఓవర్కమింగ్
డిఫికల్టీస్ ఆర్ హార్డ్షిప్స్. కష్టాలు లేకపోతే ప్రయాస, ఇబ్బందులు, వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? 3 సూత్రాలు హన్నా మనకు నేర్పిస్తున్నది. 3 సూత్రాలు. అది ఆ మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మనకున్న సమయమును మనం సద్వినియోగం చేసుకుంటూ ఆ 3 సూత్రాలను మనం నేర్చుకొని ఆ 3 సూత్రాలు మన జీవితంలో పనిచేస్తున్నాయా లేదా అని ఒక్కసారి మనము పరిశీలించుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడతాడని నమ్ముతూ శ్రద్ధగా విని ఈ వాక్యమునకు విధేయత చూపిస్తూ ఆ వాక్యం ద్వారా వచ్చే బలమును బట్టి ఆయన చిత్తానుసారంగా మనం జీవిద్దాం. మొదటిది, ఈ 3 సూత్రాల్లో మొదటి సూత్రం, ఆయన దగ్గరికి రావాలి. మీరు అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ గారు మేము రావటం అనుకుంటున్నారు? అనుదినము మేము దేవుని వాక్యం తీసి చదువుతున్నాం, ఆయన దగ్గరికి వస్తున్నాం. అనుదినము మేము ఆయన్ని ప్రార్థిస్తున్నాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం. భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తలుగా కలిసి ప్రార్థన చేస్తున్నాం. తర్వాత కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తున్నాం. అనేక పరిస్థితుల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, ఆశతో ప్రార్థన చేస్తున్నాం. ఆయన జవాబిస్తాడని విశ్వసించి ప్రార్థన చేస్తున్నాం. అయితే ఆయన దగ్గరికి రమ్మంటున్నారు ఏంటి మీరు? అందులో ఏం పెద్ద గొప్పతనం ఉంది? హన్నా ద్వారా ఆయన దగ్గరికి వచ్చుట్లో ఏమైనా తేడా ఉన్నదా? మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం అనుదినము, కానీ హన్నా వెళ్ళింది తేడా ఏమైనా ఉందంటే బహుశా ఉంది. ఏంటిది? ఇంగ్లీష్లో వీ నీడ్ టు కమ్ టు గాడ్. 3 principles that Hannah is teaching us. On this Mother's Day, Hannah is teaching us that we need to come to God. The come principle. బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం నేను చదవట్లేదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం, 3వ వచనం, అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. వీటన్నిటిలో ఒక పదము పలుమార్లు వచ్చింది. అదేంటంటే రండి, రండి, రండి. నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. బైబిల్లో ఉన్న అనేకమైన శ్రేష్టమైన పదములలో ఇది ఒక చక్కని పదము, నాకు ప్రియమైన పదము, రండి. ఎందుకంటే పిలుస్తున్నవాడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. కాబట్టి బైబిల్లో ఎక్కడైతే రండి అని ఉందో దయచేసి చదివి ధ్యానం చేయండి. అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఎవరిని దేనికోసం పిలుస్తున్నాడు. అయితే హన్నా దేవుని దగ్గరికి వచ్చింది, ఆ మందిరమునకు వచ్చింది. తన ఇంటి పరిస్థితిని, తన వ్యక్తిగత పరిస్థితిని తాను జ్ఞాపకం చేసుకుంటూ తాను ప్రార్థించింది. అయితే హన్నా దేవుని దగ్గరకు వచ్చుట్లో ఈ సూత్రంలో మనం నేర్చుకోవాల్సిందేంటి? వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కమింగ్ టు గాడ్? కమ్ టు ద లార్డ్. వాట్ డు వి లెర్న్? వాట్ ఈస్ హన్నా టీచింగ్ అస్? హన్నా మనకి నేర్పించుతున్నది ఏంటి అని మనం ఆలోచిస్తే, సహజంగా నాతో సహా మనం ఎక్కువగా దేవుని దగ్గరికి వచ్చేది మన ఇబ్బందులను, మన కష్టములను ఆయన దగ్గర తీసుకొని వస్తాం. ముందు కాసేపు ఆయన్ని కృతజ్ఞత చెల్లించి, స్తుతులు చెల్లించి, ఆయనకు వందనాలు చెల్లించి, వెంటనే దేవా మరి ఎంతకాలం నాయన ఈ కరోనా వైరస్, నా బిడ్డకి ఇంకెప్పుడు ఉద్యోగం వస్తుందయ్యా, లేకపోతే మా ఆరోగ్యం ఎప్పుడు ఇది అవుతుందయ్యా. కాబట్టి మనం మన సమస్యలను ఆయన దగ్గరికి తీసుకొని వస్తాం, మన ఇబ్బందులు మనం ఆయన దగ్గర తీసుకొని వస్తాం, మన వేదనను, మన బాధను ఆయన దగ్గర తీసుకొని వస్తాం. తేవద్దు నేను అనట్లేదు, అది సరికాదు నేను అనట్లేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. We all bring predominantly our problems to God. We come and give our problems. I am not telling that is not right. But what do we need to do more than that? మన సమస్యలను ఆయన దగ్గర తేటం కన్నా మనల్ని మనం ఆయన దగ్గరికి తేటం ప్రాముఖ్యం. అది తేడా. We need to bring ourselves to God. Coming to God is coming as a person, my whole being. నేను ఆయనకు అప్పగించుట, ఆయన దగ్గరకు నేను రావాలి, నా సమస్యలు కాదు. ఆ రీతిగా
నువ్వు నేను దేవుని దగ్గరికి వస్తున్నామా అంటే, ఎన్నో మార్లు మనము ఆయన ఇచ్చే బహుమానం కోసం వస్తాం, ఆయన కోసం రావు. పోనీ ఇలా చెప్తాను, మెనీ అ టైమ్స్ వీ కమ్ ఫర్ ద గిఫ్ట్ నాట్ ద గివర్. దేవుడు అంటున్నాడు, నన్ను నేను మీకు ఇస్తున్నాను, మిమ్మల్ని మీరు నాకు అప్పగించండి. సో దేవుని దగ్గరకు వచ్చుటలో అతి ప్రాముఖ్యమైనది ఇది. అయితే హన్న ఎలాగొచ్చింది దేవుని దగ్గరికి, తన అప్రోచ్ ఏంటి? సో ద ఫస్ట్ ప్రిన్సిపల్, ఇఫ్ యూఆర్ టేకింగ్ నోట్స్ రాసుకుంటుంటుంది, ద కమ్ ప్రిన్సిపల్ అని రాసుకోండి. ఆయన దగ్గరికి వచ్చే సూత్రము, అందులో రావాల్సిన పద్ధతి ఏంటి, అప్రోచ్ ఏంటి, ఎలాగ రావాలి? నేను విరిగి నలిగిన హృదయంతో మనల్ని మనం తగ్గించుకొని ఆయన దగ్గరికి రావాలి. అయితే ఆ వచ్చుటలో మన ఉద్దేశం ఏంటి? మన సమస్యను పరిష్కారం చేస్తాడనా, మన సమస్యను తీసివేయాలనా, మన అక్కర తీర్చాలనా, మన ఆశలు తీర్చాలనా? ఇవి మంచివి కాదని నేను అంటలేదు, కానీ ప్రథమముగా హన్నా ఎందుకు వచ్చింది, మనం ఎందుకు రావాలి? రెండు మాటలండి, చాలా కీలకం ఇది, జాగ్రత్తగా వినమని కోరుతున్నాను. మొదటిది, దేవుడు నాకు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడో ఆయన మాట కోసం హన్నా వచ్చింది. మనం దేవుని దగ్గరికి రావాల్సింది ఆయన మాట కోసం. ఎందుకంటే భూమి ఆకాశంను గతించిపోవును, కానీ ఆయన మాటలు నిరంతరము స్థిరంగా ఉంటాయి. అది గంభీరం. Heaven and earth will pass away, but his word will remain the same forever. So we need to come to God for his word. మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు ఆయన దగ్గరికి దేని గురించి వచ్చారో నాకు తెలియదు, కానీ ఆయన మాట కోసం వచ్చారా? ఆ రీతిగా వచ్చుంటే దేవుడు ఎన్ని పర్యాయాలు మీతో మాట్లాడుంటాడు. ప్రతిరోజు ఆయన మాట్లాడుతున్నాడే. మరి అటువంటప్పుడు ఆయన ఇస్తున్న మాటలను మీరేం చేస్తున్నారు? ఆయన దగ్గరకు ఆయన మాట కోసం వస్తే ఆయన ఇచ్చిన మాటను బట్టి మనం జీవించాలి, ఆయన ఇచ్చిన మాటను బట్టి మనం ముందుకు వెళ్ళాలి. రెండవది, ఆయన మార్గమును తెలుసుకోవడానికి రావాలి. We not only come to him for his word, we need to come to him to know his way. Because he said, I am the way, the truth and the life. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ రాలేరు అన్నాడు. ఆయనే మార్గము. వంకర మార్గములను సరళం చేస్తా అన్నాడే. మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన సరిచేయగలిగిన వాడు. నా గొర్రెలు నా స్వరమును విన్ను, అవి నా వెంబడి వచ్చును. ఆయన వెంబడి వెళ్ళాలి, ఆయనే మార్గము కనుక ఆయన దగ్గరికి మనం వస్తున్నప్పుడు, అది హన్నా మనకి నేర్పించుచున్న గంభీరమైన పాఠం ఈ మొదటి సూత్రంలో. ఆయన దగ్గరికి వచ్చుటలో మనము ఆయన మాట కోసము రావాలి, మనము ఆయన మార్గమును తెలుసుకోవడానికి రావాలి. ప్రైజ్ గాడ్. వీ నీడ్ టు కమ్ టు హిమ్ టు నో his way, and we need to come to him to know his word, to take his word. ఆయన మాట మనం తీసుకోవటం ప్రాముఖ్యం. హన్నాకు వేరే ఆపర్చునిటీస్ లేవా? ఆప్షన్స్ తనకున్న పరిస్థితులను బట్టి. పెనీనా తన్ని వేధిస్తున్నది, ఎల్కానా తన భర్త తన్ని ప్రేమిస్తున్నాడు, అయినప్పటికీ పెనీనా తన్ను పదే పదే మాటలంటుంది, కించపరుస్తుంది. ఎప్పుడు తన మందిరానికి వెళ్ళొచ్చినా తన్ని విసిగించటం. అలాంటి పరిస్థితుల్లో తన భోజనం కూడా చేయలేని పరిస్థితులకు వచ్చేసి దిగులుతో తన ఇంట్లో తను ఉంటుండగా తన ఎదుట కొన్ని ఆప్షన్స్ ఉండినాయి. అంటే అక్కడ వివరించబడలేదు, కానీ అది సహజం అండి, అది సహజం. సాతాను రెడీగా ఉండడా? మనము దిగులుగా ఉన్నప్పుడు, మనము నిరాశలో ఉన్నప్పుడు, మనం డిప్రెస్ అయినప్పుడు, మనం డిసప్పాయింట్ అయినప్పుడు, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు వెంటనే ఉంటాడు పక్కనే ఉండి మనకిచ్చే ఆప్షన్స్. అవి ఎంత టెంప్టింగ్గా ఉంటాయంటే, మన భావోద్రేలకు మనం లొంగిపోయినట్లయితే ఆ ఆప్షన్ తీసుకుంటాం. ఉదాహరణకి హన్నాకుండిన ఆప్షన్,
ఒకటి ప్రతీకారం తీర్చుకోవటం. అదేగా ఈ లోకం నేర్పించేది. ఒకరు మన ఒక మాట అంటే మనం తిరిగి 2 మాటలు అనాలి. యేసుప్రభు వారు అలా అనలేదే. ఎవడైనా ఒక యువతల చెంప మీద వాడు కొడితే ఇంకో చెంప చూపించమంటాం. ఎప్పుడైనా చేస్తాం మనం. ఈ లోకం అంతా టిట్ ఫర్ టాట్, మాటకు మాట. దేవుని బిడ్డలుగా మనం మాటకు మాట అనకూడదు. ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఆ ఆప్షన్ తీసుకోలేదండి అన్న. రెండో ఆప్షన్ ఇల్లు వదిలి వెళ్ళిపోవటం. అన్ఫార్చునేట్లీ ఇలాగ చేస్తున్నారు మనుషులు. కొంచెం సమస్యలు వస్తే ఆ ఇంట్లో ఉన్న స్త్రీ పట్టుకొని వెళ్ళిపోద్ది. ఒక మాట ఇక్కడ నేను చెప్పాలి. ఒకవేళ మీ ప్రాణమునకు హాని కలిగించే పరిస్థితులు, ఫిజికల్ అబ్యూస్ ఉంది, ఏమవుతుందో తెలియదు. అట్లా భద్రత లేని పరిస్థితుల్లో ఉండమని నేను అంటలా. అది వాక్యానుసారం కూడా కాదు. దేవుడు ఆ పరిస్థితులను సరిచేయలేడా? ఖచ్చితంగా చేయగలుగుతాడు. కానీ ముందు మీ సంరక్షణ ప్రాముఖ్యం. అలాంటి పరిస్థితుల్లో మీరు టెంపరీగా మీకు సురక్షితం అనిపించిన స్థలమునకు వెళ్తే దానిని నేనేమి చెప్పట్లేదు. కానీ ఏదైనా చిన్న విషయాలకే మీరు వెళ్ళిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఆలోచించమని కోరుతున్నాను. ఈ మదర్స్ డే రోజు షీ కుడ్ హ్యావ్ జస్ట్ రన్ అవే, గాన్ అవే. మూడవది, తను తిరగబడవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎల్కానా హన్నాను ప్రేమించాడు. తన మందిరంలోకి వెళ్ళి వచ్చినప్పుడు పెనీనాకు తన పిల్లలకు ఒక భాగం తన తెచ్చిన ఆహారంలో ఇస్తే హన్నాకు 2 భాగాలు ఇచ్చేవాడు. ఎందుకంటే తనకు బిడ్డలు లేరు కాబట్టి. అంత ప్రేమించాడు కాబట్టి తను అది ఒక అడ్వాంటేజ్గా తీసుకొని తన భర్త దగ్గరికి వెళ్ళి నన్నన్నా కోరుకో, లేకపోతే పెనీనాన్నైనా కోరుకో, నీ ఇష్టం అని ఆ రీతిగా తిరగబడవచ్చు. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆప్షన్స్ ఏవి తను తీసుకోలేదండి. దేవుడిచ్చే ఆప్షనే తన ఆప్షన్గా పెట్టుకున్నది. అది ఒక చక్కని విషయం నేను చెప్పి దాని తర్వాత రెండో సూత్రానికి వెళ్ళిపోదాం. దేవుని దగ్గరికి వచ్చుట అన్న విషయం మనం నేర్చుకుంటున్నాం. దేవుని దగ్గరికి వచ్చుటలో హన్నా మనకి నేర్పించిన పాఠం. దేవుని దగ్గరికి మనం రావాల్సింది ఆయన మాట కోసం. దేవుని దగ్గరికి మనం రావాల్సింది ఆయన మార్గమును తెలుసుకోవడానికి. అయితే హన్నాకున్న సమస్యే బిడ్డలు లేరన్న ఈ సమస్య, ఈ బాధ, ఈ కొరత, ఈ దిగులు, ఏదైనా పదం వాడండి. అదే భవిష్యత్తులో తన జీవితంలో అద్భుతమును తీసుకొని రావడానికి ఒక విత్తనంగా మారింది. మీకు అర్థమైందో లేదో? కొన్ని మార్లు మన జీవితంలో దేవుడు అనుమతించే సమస్యలు, మన జీవితంలో దేవుడు అనుమతించే కొన్ని బాధలు, అవే అద్భుతమునకు విత్తనం అవే కారణమవుతాయి. అలాగే నేను అనుకుంటున్నాను ఈ కోవిడ్-19 పరిస్థితి కూడా. ఎంతోమంది క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు. అయితే ఆ వివిధ క్లిష్టమైన పరిస్థితులే పలు అద్భుతాలకు విత్తనాలుగా మారినాయి. అనేక మంది సాక్ష్యాలు మనం వింటున్నాం. దేవుడి పరిస్థితులను వారి జీవితంలో అనుమతించడం ద్వారా వారి జీవితంలో జరిగిన పలు అద్భుత కార్యాలు. నా జీవితంలో అనేక అద్భుత కార్యాలు జరిగినాయి. అవన్నీ నేను వివరించట్లేదు. కానీ ఏవైతే క్లిష్టమైన సమస్యలుగా ఉండినాయో, ఏవైతే బహు బాధ కలిగించే పరిస్థితులుగా ఉండినాయో, అవే అద్భుతాలకు విత్తనాలుగా మారినాయి. అద్భుతాలు వాటి ద్వారా బయటకు వచ్చినాయి. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకమిచ్చే ఆప్షన్స్ కన్నా దేవుడు మనకిచ్చే ఆప్షన్ ఎప్పుడూ మంచిది. ఎందుకంటే ఆయనకు
మన గతము, మన ప్రస్తుతము, మన భవిష్యత్తు సమస్తము ఆయన ఒక్కసారి చూస్తున్నాడు. అది కీలకం, అది కీలకం. రెండో సూత్రానికి వెళ్దాం. మొదటి సూత్రం ఆయన దగ్గరకు రమ్మనే సూత్రం. ద ఫస్ట్ ప్రిన్సిపల్ వాజ్ ద కమ్ ప్రిన్సిపల్. ద సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్ ద కాల్ ప్రిన్సిపల్. ఆయనను వేడుకొనుట, ఆయన నామం పేరిట ప్రార్థించుట, ఆయనకు విజ్ఞాపన చేయుట, ఆయన పేరు పిలువుట. యేసుప్రభు వారు జీవించిన కాలంలో అనేక మంది ఆయనను పిలవటం జరిగింది. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాలు మీరు చదవండి. తర్వాత అక్కడ సంఘటన ఏంటంటే, ఒక రోడ్డు దగ్గర ఒక గుడ్డివాడు కూర్చొని ఉన్నాడు. తన పేరు భర్తమయ్యి. యేసుప్రభు వారి గురించి విన్నాడు. గుడ్డివాడు కాబట్టి, కానీ విన్నాడు, విశ్వసించాడు. ఓ, యేసుప్రభు వారు అద్భుతాలు చేసే వ్యక్తి అనమాట. కాబట్టి తన ఆ మార్గం గుండా వెళ్తున్నాడని వింటే యేసుప్రభు వారి యొక్క నామమును తను ఉచ్చరిస్తూ కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా కనుకరించు, దావీదు కుమారుడా కనుకరించు అంటే శిష్యులు తన్ని గద్దించారు. ఇంకా ఎక్కువగా కేకలు వేయటం ప్రారంభిస్తాడు. యేసుప్రభు వారు ఆగుతారు. ప్రైజ్ గాడ్. మనం పిలిస్తే ఆయన ఆగే దేవుడు. మనం పిలిస్తే ఆయన ఆగే దేవుడు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఆయన పిలుస్తున్నారో నాకు తెలియదు, కానీ తప్పకుండా ఆయన మీ మాటను ఆలకిస్తున్నాడని మట్టుకు నేను చెప్పగలను. ఆగి నన్నేమి చేయగోరుచున్నావు, నువ్వు సంపూర్ణుడు కమ్ము అంటాడు. వాట్ డూ యూ వాంట్ గాడ్ టు డూ ఫర్ యూ? మీ ఆశ ఏంటి? మీ అక్కరేంటి? మీ పరిస్థితి ఏంటి? ఈరోజు హన్నా యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈ మదర్స్ డే రోజు ఈ ఆరాధనలో పాల్గొంటూ ఈ మాటలు వింటున్న మీరు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేని గురించి వస్తున్నారు? ఆయన గురించి వస్తున్నారా, లేకపోతే ఆయన ఇచ్చే దాని గురించి వస్తున్నారా? ఆయన గురించి రండి, అదే దేవుడు మనకి చెప్తున్నది. ఆయన మాట కోసం రండి, ఆయన మార్గమును తెలుసుకోవడానికి రండి. మోషేకు తన మార్గములను తెలియపరచని ఉంటుంది కదా, గంభీరం. మోషేకు తన మార్గములను తెలియపరిచాడు, నీకు నాకు తన మార్గములను తెలియపరుస్తాడు. ఆయన నామమును ఉచ్చరించుట్లో గుడ్డి భర్తమయ్య ఆ రీతిగా కేకలు వేశాడు. హన్నా చేసిన ప్రార్థన ఒక రకంగా మనం చూస్తే తాను దేవుణ్ణి పిలుచుట, ఏ రీతిగా దేవుణ్ణి పిలిచింది. 121 కీర్తన ప్రారంభము, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? యెహోవా యొద్ద నుంచే నాకు సహాయం. ఎందుకు? ఆయన భూమియు ఆకాశములను సృష్టించను. ఆయన నిన్ను నన్ను సృష్టించాడు. హల్లెలూయా. ఆయన భూమియు ఆకాశమును సృష్టించాడు, నిన్ను నన్ను సృష్టించాడు. కాబట్టి ఆయన మన సహాయకుడు, ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం నీకు నాకు ఉన్నదా? 46వ కీర్తన ప్రారంభం ఈ రీతిగా ఉంటుంది. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడు అందరూ క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని బిడ్డలు కానివారు ఈ ప్రపంచంలో ఉన్నారు. అందరూ కొన్ని నెలలుగా క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళారు. ఇంకా ఈ పరిస్థితులు తీవ్రమే అయినాయి. మనము నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. కాబట్టి ఆయన నామమును పిలుస్తున్నప్పుడు, ఆయన నామమును ఉచ్చరిస్తున్నప్పుడు అదేంటో కూడా నేను చెప్తాను. హన్నా చేసింది ఏంటి? మనకు తనకు ఏదైనా తేడా ఉన్నదా? మనం కరెక్ట్ చేసుకోవాల్సిందేంటి? మనం నేర్చుకోవాల్సిందేంటి? హన్నా దేవుని నామం పిలుచుటలో 2-3 విషయాలు. మొదటిది, తన ప్రార్థనలో తీవ్రత ఉండింది. చాలా తీవ్రమైన ప్రార్థన. ఏలీ తన 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 ఆ రీతిగా అక్కడ ఉండుట చూసి, తనలో తాను మాట్లాడుకుంటా అలాంటి ఆ వేదనను చూసి, ఏలీ అక్కడున్న ఆ ప్రీస్ట్, ఆ యాజకుడు అనుకుంటాడు, ఈవిడ తాగేసింది, ఆ మైకంలో ఆ మత్తులో ఏం మాట్లాడుతుందో తెలియట్లేదని గర్జిస్తాడు తన్ని. హన్నా అంటది, నేను తాగలేదండి, నా దుఃఖం ఇలాంటిది,
నా బాధ ఇలాంటిది అని తన పరిస్థితులు తాను ఏలీకి చెప్పటం జరిగింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది కదా ఒక భాగం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమునదై బహుబలము గలగదై ఉండెను. అంటే నీతిమంతురాలుగుద్ది కాదా, నీతిమంతుని నీతిమంతురాలుని అలాగ పెట్టుకుందాం. అట్టివారి యొక్క విజ్ఞాపన మనఃపూర్వకముదై బహుబలము గలదై ఉండును. మీ విజ్ఞాపన బహుబలము గలదై ఉండును, మీరు నీతిమంతులుగా జీవిస్తూ. ఆ తీవ్రత మన ప్రార్థనలో ఉన్నట్టయితే, హన్నా ప్రార్థనలలో తీవ్రత మట్టుకే కాదు, హన్నా ప్రార్థన బహు ఫోకస్తో నిండింది. ఫోకస్ అంటే తెలుసు కదా మనకి, ఒక దాని మీద అలాగే దృష్టి ఉంచటం. తన దేవుని మీద తన దృష్టి అలాగే ఉండింది. దేవుడు తనకి ఏమి ఇవ్వాలని ఆశపడ్డాడో అది స్వీకరించడానికి హన్నా తన ఫోకస్ అలాగే దేవుని మీద పెట్టడం జరిగింది. మోషే ప్రార్థించాడు. మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు వెనకాల ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం, చుట్టూ కొండలు. యెహోవా దేవుడు అన్నాడు, నీ చేతిలో ఏముంది, ఆ కర్ర ఉంది కదా, ఇంకెందుకు నువ్వు ఇంకా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు సాగిపో. దేవుడు బహుశా ఆ కమాండ్ ఇస్తున్నాడేమో, సాగిపో విశ్వాసంతో, నేనున్నాను, నేను నీ మొరను విన్నాను. ఆ కర్రను ఎర్ర సముద్రం మీద పెట్టాడు, అది రెండుగా పాయలేదు, అవతలకు వెళ్ళారు. ఇజ్రాయేల్ జనాంగం అంతా లక్షల మంది అవతలకు వెళ్ళిన తర్వాత ఫరో సైన్యం అదే నీటిలో మునిగిపోయి, ఎవరి గురించి అయితే వారు భయపడ్డారో వారే వారి కళ్ళ ఎదుట నిర్మూలమయ్యారు. దేని గురించి అయితే భయపడుతున్నామో మనం, ఈ కోవిడ్-19 సిచ్యువేషన్, ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్, ఈ ఎకానమీ ఫాల్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్, అవి మన కళ్ళ ముందే దేవుడు దానిని పరిష్కారం చేస్తాడు. మన కళ్ళ ముందే ఆయన పరిష్కారం చేస్తాడు. నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయొచ్చు. ఆయన కోసం నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను వేడుకుంటావా? ఫోకస్డ్ ప్రేయర్. ఏలియా ప్రార్థన చేశాడు కర్మేలు పర్వతం దగ్గర 3.5 సంవత్సరాలు. తను చెప్పాడు వర్షం కురవదని, వర్షం పడలా. దానికి ముందు ఇంకా కర్మేలు పర్వతం దగ్గర సవాల్ చేశాడు. నిజమైన దేవుడు ఎవరైతే బయలు పర్వతలు ఉన్నారు, యెహోవా తరపు నుంచి ఏలియా ఒక్కడే, మర్చిపోవద్దు, ఏలియా ఒక్కడే. ఫోకస్ ప్రేయర్. ఏంటి ఫోకస్ ప్రేయర్ అంటే? ఒకే ప్రేయర్, పైనుంచి అగ్ని రావాలి, మీరు మీ దేవుడికి ప్రార్థన చేయమన్నాడు. అదంతా నేను మీకు చెప్పట్లా. సాయంకాలపు నైవేద్యపు సమయం అని ఉంటుంది. ఏలీ ప్రార్థన చేయించుండగా, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం, ఏలీ ప్రార్థన చేయుచుండగా పరలోకం నుంచి అగ్ని వచ్చి ఆ బలిపీఠమును, బలి అర్పణను దహించి పడేసింది. దానియేలు సింహపు గృహంలో ఆ బోన్లో చెరసాల్లో పడేపోయేవాడుగా, సింహాలు నోర్లు మూతబడిపోయినాయే. ఆల్ ఆఫ్ దీస్ ఫర్ ఫోకస్డ్ ప్రేయర్స్. హానా యొక్క ప్రార్థనలోని మూడవది, అది చాలా ఖచ్చితమైన ప్రార్థన. ఫర్మ్ ప్రేయర్. It was not only a fervent prayer, it was not only a focused prayer, it was a firm prayer. That is how you call on the name of the Lord. అది మూడవ సూత్రము, చక్కని సాదృశ్యం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం, ఆ వాక్య భాగం మనకి తెలిసింది. తన శరీరంలో ముళ్ళు, అది సాతాను యొక్క శోధనగా అక్కడ ఉండిందని, అది ఒక బహుశా తీవ్రమైన వ్యాధిని బైబిల్ గ్రంథకర్తలు చెప్తారు. ఏదేమైనప్పటికీ పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు. దానికి జవాబుగా, నా కృప నీకు చాలును. పౌలు అది అర్థం చేసుకున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. దేవుని కృప తనకి సరిపోద్దని ఆ సమస్యతోనే బ్రతకటం నేర్చుకున్నాడు. ఆ సమస్యతోనే బ్రతకటం నేర్చుకున్నాడు. ఒక మాట నేను క్లారిఫై చేయాలని ఆశపడుతున్నా. మీకేదో తప్పు విషయం నేను చెప్పకూడదు, నేను ఎప్పుడు చెప్పను.
జాగ్రత్తగా వినండి. ఒక్కటి, రెండు సూత్రాలు మనం విన్నాం. ఒకటి, ఆయన దగ్గరకు వచ్చుట అన్న సూత్రం. రెండోది, ఆయన నామం పిలుచుట అన్న సూత్రం. హన్నా ద్వారా మనం నేర్చుకుంటున్నది. We've been listening or learning two principles as of now. We'll come to the third one in a few minutes. But this is very important. I want you to listen and understand. I don't want to mislead you or misguide you. Or I don't want to make you to believe something which is not right. ఆ రీతిగా వేరే వాళ్ళు చెప్పొచ్చు. దయచేసి అది వినొద్దు. ఆయన దగ్గరకు వచ్చుటలో, ఆయన నామం ఉచ్చరించట్లో దయచేసి అర్థం చేసుకోండి. ఆయన దగ్గరకు వచ్చి ఆయన నామం ఉచ్చరించట్లో నాకు కావలసిందల్లా నాకు దొరుకుతుంది అనటం తప్పు. It is wrong to say and believe that coming to God and calling upon His name, I will receive whatever I want. No! నాకు కావాల్సిందల్లా నాకు లభిస్తుంది. నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ తీవ్రతతో, ఈ శ్రద్ధతో, ఈ పట్టుదలతో, ఈ ఫోకస్తో ప్రేయర్ చేయగా దేవుడు నాకు కావాల్సింది ఆయన నాకు దయచేస్తాడు. లేదు, కానీ ఖచ్చితంగా నాకు అవసరమైంది ఆయన నాకు ఇస్తాడు. By coming to Him and calling upon His name, I will not receive what I want, but I will receive what I need. నాకు అవసరమైనది దేవుడు నాకు దయచేస్తాడు. ఇది పెద్ద తేడా అండి. మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు. అదేగా యేసు ప్రభు వారు చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో సుదీర్ఘంగా చక్కని ఉపమానాలతో. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ పరలోకముందున్న తండ్రి వారిని పోషించట్లేదా? అడవి పూలను చూడుడి, సొలొమోను కంటే ఇంకా ఎంత వైభవంగా అవి డెకరేట్ అయ్యి వాళ్ళుండి రేపకి వెళ్ళిపోయే అడవి పువ్వులు. మీరు ఈ పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఏమి తింపుదమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో వీటి గురించి చింతించక నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనకి ఏది అవసరమో, నాకేది కావాలో కాదు, మనకు అన్నీ కావాలి కదండి. నాకు బోల్డ్ కోరికలు ఉన్నాయి, లేవా? ఉన్నాయి. చాలా సబబైన కోరికల్లాగానే అనిపిస్తున్నాయి నాకు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఏది అవసరమో, నాకు కావాల్సింది కాదు, నాకు ఏది అవసరమో అది ప్రాముఖ్యం. బహుశా మీలో కొంతమంది బిడ్డలు కావాలన్న ఆశతో మీరు కనిపెడుతున్నారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, బహుశా 15 సంవత్సరాలు, నాకు తెలియదు. కానీ ఇంకా దేవుడి దగ్గర నుంచి ఆ స్పష్టమైన జవాబు రాలేదేమో, నాకు తెలియదు. కాబట్టి మీరు ఆశతో, పట్టుదలతో ఖచ్చితంగా దేవుడు మాకు దయచేస్తాడు. నేను దయచేయలేడు అని నేను అనట్లేదండి. దేవుని యొక్క చిత్తములో అది మనకి అవసరం అన్నట్లయితే, అది మీ జీవితంలో అవసరమైనట్లయితే ఆయన తప్పకుండా దయచేస్తాడు. కానీ ఒకవేళ దేవుడు బిడ్డనివ్వటం అన్నది తన చిత్తములో లేని ఎడల, ఈ బాధతోనే మీరు ఇలాగే కొనసాగాల్సిన అవసరత ఆయన చిత్తములో ఉన్నట్టయితే, ఎలాగైతే పౌలుకు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు నా కృప నీకు చాలన్నాడు, అదే దేవుని యొక్క కృప ఈ బాధను మించి మిమ్మల్ని ఆవరించాలి. అది నా ప్రార్థన. ముందు దేవుడు ఇంకా జవాబు ఇవ్వకపోతే నా ప్రార్థన, దేవుడు మీ గర్భఫలమును తెరిచి మీకు ఆ బిడ్డనివ్వాలని ఖచ్చితంగా. కానీ ఏ కారణం చేతైనా ఆయన చిత్తములో అది లేని ఎడల దేవుడు ఈ బాధను భరించడానికి కావలసిన తన కృపను ఇంకా విస్తరింపజేసి మిమ్మల్ని ఆవరించాలి. ఎందుకంటే అది చాలా బాధను కలిగించే పరిస్థితి నేను ఊహించలేను. అది కేవలం ఆ బిడ్డ లేని ఆ స్త్రీయే, ఆ భార్యకి తెలుసు. 145 కీర్తన 18వ వచనం, తనకు మొరపట్టు వారందరికీ
తనకి నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపంగా ఉన్నాడు. మూడవ సూత్రం, దాంతో నేను ముగించేస్తాను. హన్నా ద్వారా మనం నేర్చుకున్న 2 సూత్రాలు: ఆయన దగ్గరికి వచ్చుట, ఆయన నామము పిలువట. మూడవది, ఆయనకు అప్పగించుట. The third principle, the first one was, how do I come to God? Hannah taught us. Second is, how do I call upon the name of God? We learned through Hannah. Third one is, how do I commit to God and what do I commit to God? దేవునికి ఏ రీతిగా నేను అప్పగించాలి? యథార్థమైన విశ్వాసం. హన్నా ఖచ్చితంగా నమ్మింది దేవుడు తన్ని తప్పకుండా చూసుకుంటాడని. తనకి ఖచ్చితమైన నమ్మకం లేదు దేవుడు బిడ్డనిస్తాడని, కానీ దేవుడు తన్ని చూసుకుంటాడని ఖచ్చితమైన నమ్మకం ఉండింది. అది తేడా. ఎలాగంటున్నారండి అంటే 11వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ రీతిగా హన్నా వేడుకుంది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లవాడిని దయచేసిన ఎడల. అది చాలా ప్రాముఖ్యం. నాకు దయచేసిన ఎడల అంటే నీ చిత్తంలో దయచేస్తే నేను ఇచ్చేస్తాను, దయచేయకపోతే నాకు నువ్వేమిది ఇవ్వాలనుకున్నావో అది ఇవ్వు, దాంతో నేను సంతోషిస్తాను. She didn't say when, she said, if you give me a son. It is not about lack of faith, it is genuine faith. Saying, Lord, whatever you want to give, I will take. ఈ దినాల్లో అండి, మీకు కావాల్సింది మీరు చెప్పండి, దాని తర్వాత దానిని స్వాధీనం చేసుకోండి అన్న బోధ ఈ దినాల్లో కొన్ని చోట్ల జరుగుతుంది. వాట్ ఎవర్ యు నీడ్, యు నేమ్ ఇట్, యు క్లెయిమ్ ఇట్. ఇది నేమ్ ఇట్ క్లెయిమ్ ఇట్ కాదండి. హన్నా మనకి నేర్పిస్తున్న గంభీరమైన పాఠం. దేవునికి అప్పగించట విషయంలో, తన సమస్యను తనను తాను అప్పగించట విషయంలో, వెన్ ఇట్ కేమ్ టు కమిటింగ్ టు గాడ్, వెన్ ఇట్ కేమ్ టు గివింగ్ టు గాడ్, Hannah is teaching us a beautiful lesson. It is not name it and claim it, it is take it and leave it. మన పరిస్థితిని తీసుకువెళ్ళి అప్పగించి అక్కడ వదిలిపెట్టి ఆయన చిత్తం కోసం కనిపెడుతూ చక్కగా తిరిగి రావటం. చేస్తారా ఈ రోజు నుంచి? ఒకవేళ ఇప్పటివరకు చేయకపోతే, ఒకవేళ ఆ రీతిగా చేస్తుంటే దేవునికి స్తోత్రం. దేవుడు తన చిత్తానుసారంగా తన చిత్తమైన సమయంలో దేవుడు మీకు అవసరమైంది ఆయన దయచేస్తాడు. దెర్ ఇస్ నో డౌట్. ఎంత సమయం అయినప్పటికీ దేవుడు ఎప్పుడు ఆలస్యం కాదు, దేవుడు ఎప్పుడు ఎర్లీ కాదు. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను. God is never late, God is never early, God will always come on time, and I'm sure there are a lot of people who are waiting for breakthroughs in your life. మీ జీవితంలో అనేక breakthroughs కోసం మీరు కనిపెడుతున్నారు. బహుశా బిడ్డల కోసం కనిపెడుతున్న వారు ఉన్నారు, వివాహాల కోసం కనిపెడుతున్న వారు ఉన్నారు, ఉద్యోగాల కోసం కనిపెడుతున్న వారు ఉన్నారు, ఆర్థిక సమస్యలు తీరుతాయని కనిపెడుతున్న వారు ఉన్నారు, ఆరోగ్యము చక్కగా మెరుగవుతుందన్న పరిస్థితుల కోసం కనిపెడుతున్న వారు ఉన్నారు. దేవునికి మీ అవసరం తెలుసు. హల్లెలూయా. దేవునికి నాకు ఏది అవసరమో తెలుసు. నాకు కావాల్సింది దేవుడు నాకు ఇవ్వకపోవచ్చు, కానీ అన్నిసార్లు నాకు అవసరమైంది ఆయన నాకు ఇస్తాడు. నాకు ఆ బిడ్డ తనకి చాలా అవసరం అనిపించింది. తన కోరింది కూడా, కానీ ఆ కోరికలో తను చెప్పింది, నాకు నువ్వు దయచేస్తావా లేదా అలా. మనోళ్ళు ఇందులో ఎక్స్పర్ట్స్. ఇస్తావా చేస్తావా, మనుషుల దగ్గర అదే, దేవుని దగ్గర కూడా అదే. కాబట్టి ఆయన ఇంకేం చేయలేకేస్తాడు. తర్వాత అదే మనకు ప్రాబ్లం అవుతుంది. మన సమస్యను ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన దగ్గరికి విడిచిపెట్టుట హన్నా నేర్పించింది. ఆ రీతిగా తాను చెప్పిన తరువాత ఏలీకి నేను ఇలాగ మత్తులో లేను అని అంతా చెప్పిన తర్వాత ఏలీ అంటాడు, అమ్మా దేవుడు నీ మరణం విన్నాడు, నీవు ఆశించినట్లే ఆయన చేస్తాడు.
14వ వచనంలో హన్నా అది విని, నా ఏలినవాడా, నేను మనోదుఃఖమును గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానమును చేయలేదు, కానీ ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పినప్పుడు అంతటి ఏలి, క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలీయుల దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. ఆమె అతనితో సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని పోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖినిగా ఉండుట మానెను. ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఏంటి తేడా తెచ్చింది? నేను ప్రారంభంలో చెప్పాను. తన దేవుని దగ్గరకు వచ్చింది దేవుని మాట కోసం. అది తనకి అనుకూలమైన మాట కావచ్చు, అనుకూలం కాకపోవచ్చు. షీ కేమ్ ఫర్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్, దట్ మీన్స్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్, దట్స్ ఆల్. అది ఎంత టైం పట్టినప్పటికే ఆవిడ పదే పదే వచ్చేది. అప్పటి వరకు ఏమీ జరగల. ఇంట్లో ఏమో పెనైనా తన్ని వేధిస్తూ ఉండేది. భర్త ప్రేమిస్తున్నాడు ఈ పరిస్థితులన్నింటిలో, కానీ దేవుని దగ్గరికి వస్తూ ఉండింది, వెళ్తూ ఉండేది, వస్తూ ఉండింది, వెళ్తూ ఉండేది. ఆఖరికి తన మనోవేదన కృమ్మరించుకుంటూ ఉండేది, తన ఆత్మను కృమ్మరించుకుంటూ ఉండింది, తన హృదయంలో ఉన్న బాధను కృమ్మరించుకుంటూ ఉండేది. కానీ దేవుని దగ్గర నుంచి ఒక మాట వస్తే చాలని కనిపెట్టింది. ఏలీ ద్వారా దేవుడు మాటను దయచేశాడు. ఆ మాట వినంగానే వెళ్ళిపోయింది. ఇంకా తన పరిస్థితులు మెరుగుపడలేదండి. తర్వాత ఆలోచించండి, అంటే తనకి విజయం వచ్చింది ఎప్పుడో తెలుసా? దేవుని దగ్గర నుంచి మాట వచ్చినప్పుడు. మీ జీవితంలో మీరు విజయమును చూస్తారు. ఈ క్లిష్టమైన కష్టమైన పరిస్థితులు, కోవిడ్-19 సిచ్యువేషన్ కావచ్చు, దానికి పర్యవసానంగా వచ్చిన పరిస్థితులు కావచ్చు, మీ లైఫ్లో దేవుడు తన మాట ఇవ్వగా ఆ మాటను బట్టి మనకు అన్ని భాగాల్లో జయమండి. ముందు హానాకు ఫిజికల్గా జయం వచ్చింది. ఎందుకు శారీరకంగా జయమన్నానంటే, తన మాటను బట్టి వెళ్ళింది, భోజనం చేసింది. హల్లెలూయా. దేవుని దగ్గర మాట రానంతకి తను భోజనం చేయలే, ఎందుకంటే ఇంట్లో అనవసరమైన మాటలు పడుతుంది. బహుశా కొంతమంది ఇలాగే సరిగా భోజనం చేయక నిరాశతో నిస్పృహతో ఉంటే, టేక్ ఇట్ as a word from God. God is talking to you, is telling, I will give you what you need. Maybe not what you want, but what you need. Your God knows. Take it as His word and win over physically. దాని తర్వాత ఆమె పెనివిటి అయిన ఎల్కాను, హన్నా అది నీవెందుకు ఏడుచుచున్నావు అనేవన్నీ తను చెప్పాడు. దేవుడు తనతో మాట్లాడగా మానసికంగా తాను విక్టోరియస్ అయింది. ఫిజికల్గా విక్టోరియస్ అయింది, జయకరంగా, మానసికంగా కూడా విక్టోరియస్ అయింది. దాని తర్వాత వారు మందిరమునకు వెళ్ళి దేవుని గణపరిచారు. ఆ స్త్రీ తన దారిని పోయి, 18వ వచనంలో 2వ భాగం చదువుతున్నాను, భోజనం చేయుచు నాటి నుండి దుఃఖముఖినిగా ఉండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోనికి తమ ఇంటికి వచ్చిరి. ఇంకా తన పరిస్థితి మాడలేదండి. కానీ తెల్లవారగానే తన భర్తతో పాటు వెళ్ళి మందిరమునకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించింది. వావ్, స్పిరిచువల్గా రివైవ్ అయింది. తరువాత తన గర్భిణి అయింది. తరువాత తన ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇంకా పట్టించుకోవటం మానేసింది. ప్రైజ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక్క మాట, ఇది 3వ సూత్రం, కమిట్ చేసుకుంది. హన్నా తన లైఫ్లో ఇవాళ చూసిన వాక్య భాగమును మనం చూస్తే దిగులుతో ప్రారంభమైంది తన జీవితం, తన వైవాహిక జీవితం. ఇన్ ద బిగినింగ్ హ్యానాస్ లైఫ్ వాజ్ సాడ్. దాని తర్వాత తను విజ్ఞాపన చేయటం ప్రారంభించింది. హ్యానా వి సీ ఈజ్ మేకింగ్ ఎ సప్లికేషన్ టిల్ షీ గెట్స్ అన్ ఆన్సర్. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడి
తనకు అవసరమైంది ఇచ్చాడో, ఇస్తానని చెప్పాడో, అప్పటి నుంచే తను మారిపోయిన తర్వాత దేవుడు చెప్పింది చేశాడు. 2వ అధ్యాయంలో తన ప్రార్థన ఒక పాటగా మొదటి 10 వచనాలు గంభీరంగా ఉంటుంది. ధ్యానం చేయండి. ఆ రీతిగా తన లైఫ్ మారింది. ఒక చిన్న సాదృశ్యం చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ హన్నా ద్వారా మనం నేర్చుకున్న 3 సూత్రాలు. ఆయన దగ్గరికి రమ్మనే సూత్రము, ఆయన నామమును ప్రార్థించుటన్న సూత్రము, 3వది ఆయనకి అప్పగించుటన్న సూత్రము. టుడే వీ లెర్న్ 3 principles from the life of Hannah. We learned how to come to God. We need to come to him for his word. We need to come to him to know his way. How to call upon the Lord and how to commit to the Lord. నూతనంగా వివాహమైన యవనస్తురాలు ఇంకా తన పేరెంట్స్ని విడిచిపెట్టి తన భర్త దగ్గరికి వెళ్ళాలి, వారి దగ్గరికి. తన తల్లిని అడుగుతుంది, అమ్మ ఈ పాత్ పెళ్ళైన తర్వాత ఈ జర్నీ, ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైంది కదూ అంటే, తల్లి అందమ్మ సుదీర్ఘమైనదే కాదు, కష్టమైనది కూడా. కానీ ప్రారంభం అలాగున్న ముగింపు చాలా మధురంగా ఉంటుంది అనంది. గుర్తుపెట్టుకుంది ఈ నూతనంగా పెళ్ళైన యవనస్తురాలు. వెళ్ళింది, ఇనిషియల్గా బాగానే ఉండింది. తర్వాత కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఎప్పుడు జరిగేవే కదా. బిడ్డలు పుట్టారు. తన లైఫ్ స్టోరీ చెప్తున్నా మీకు. బిడ్డలు పుట్టిన తర్వాత ఒకరోజు చాలా గాలి, ఉరుములు, మెరుపులు, కరెంటు పోయింది, చీకటి. 2 బిడ్డలు వారిని దగ్గరగా పెట్టుకుంది. తన తల్లి చెప్పిన మాటలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ బిడ్డలు, మమ్మీ నువ్వు మా దగ్గరుంటే మాకు ఏ రకమైన భయం లేదు. ఆ తల్లి అంది, నాయన ఉదయపు వెలుగు కన్నా ఈ రాత్రి చీకటే ఇంకా మేలు ఉంది. ఆ మాటలు చెప్పి ఆ బిడ్డలకు ధైర్యం ఇచ్చింది. తర్వాత వాళ్ళ లైఫ్లో వేరే వేరే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, కానీ ఆ తల్లి నేర్పించిన పాఠం, తల్లి తనతో తాను చెప్పుకుంది, నా బిడ్డలకు నేను ధైర్యం ఇవ్వగలిగాను. ఇంకా చాలా కాలం అయిన తర్వాత మళ్ళీ కొన్ని క్లిష్ట పరిస్థితులు రాగా, ఈ పరిస్థితులు గుండా వెళ్ళాలి అని తెలిసిపోయింది తల్లికి. ఆ బిడ్డలు వెళ్ళాలి. వాళ్ళకి చెప్పింది, నాయన మీ ప్రాబ్లమ్స్లోంచి ప్రస్తుతం మనకి సొల్యూషన్ లేదు, కానీ ఈ ప్రాబ్లమ్స్కి అవతలికి వెళ్ళడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ తట్టుకునే వెళ్ళాల్సిందే మనం. కొంతకాలం అయింది ఆ ప్రాబ్లమ్స్ని వారు అధిగమించి అవతలికి వెళ్ళడానికి. కానీ ఆ తల్లి మళ్ళీ తనకు తాను చెప్పుకోగలిగింది, నా బిడ్డలకు నేను బలమునివ్వగలిగాను, స్ట్రెంగ్త్నివ్వగలిగాను. చాలా కాలం అయిపోయింది, బిడ్డలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు కూడా లైఫ్లో వివిధ సమస్యలు గుండా వెళ్తున్నారు. ఈ తల్లి తన చివరి దశకు వచ్చేసింది. బిడ్డలు వచ్చారు తల్లిని చూడడానికి, తెలిసిపోయింది ఇంకా కొన్ని గంటలే ఉంది. ఆ తల్లి పరలోకం వైపు చూపిస్తూ, నేను పరలోకపు గేట్ నాకు కనిపిస్తుంది, ఇంకా అక్కడ నిరంతరము సంతోషమే, మీరు ఎప్పుడు దేవుని వైపే చూస్తూ ఉండండి అని చెప్పింది. ఆ బిడ్డలు అన్నారు, అమ్మ నువ్వు మాకు లైఫ్లో ధైర్యం నేర్పించావు, నువ్వు మాకు లైఫ్లో శక్తిని దయచేసావు, నువ్వు మాకు లైఫ్లో దేవుణ్ణి మాకు చూపించావు. మనం ఏమందిస్తున్నాం మన బిడ్డలకి? హ్యావ్ యూ గివెన్ దెమ్ కరేజ్? హ్యావ్ యూ గివెన్ దెమ్ స్ట్రెంగ్త్? హ్యావ్ యూ హెల్ప్ దెమ్ లుక్ టు గాడ్? హన్నా మనకి నేర్పించిన సూత్రాలు, మన అనుదిన జీవితమునకు పనిచేసే సూత్రాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు. ఈ మదర్స్ డే రోజు ఎంతమంది అయితే ప్రభు మరి ఆరాధనలో పాల్గొన్నారో అట్టి వారి అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, హన్నా యొక్క జీవితాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేసి, తన లైఫ్లో వచ్చిన ఆ వేదనతో కూడిన సమయము, బిడ్డలు లేరన్న వేదనతో కూడిన సమయము, అది చాలా కాలమైనప్పటికీ హన్నా నాయన మరి మీ సన్నిధిలో కనిపెట్టింది. గంభీరమైన రీతిగా మీరు తను దర్శించి మీ గొప్ప ప్రణాళికను, చిత్తమును నెరవేర్చారు నాయన. మరి ఆ లైఫ్ ద్వారా ఈ చక్కని సూత్రాలు మీరు మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ,
వాటి చొప్పున మేము జీవించగలిగే కృపణ దయచేయమని యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బల్ల సిద్ధంగా ఉన్నది. మీరందరూ మీ గృహాల్లోనే ఉన్నారు. కొన్ని వారాలుగా మనము ఇంట్లోనే రెడీ చేసుకున్న జ్యూస్ కానీ, బ్రెడ్ కానీ, చపాతీ కానీ, రోటీ కానీ అలాంటిది రెడీ చేసుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నాం. అలాగే మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డారని ఆశపడుతూ ఒక పాట బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తుండగా దయచేసి మీరు సిద్ధపరుచుకున్న ఆ జ్యూస్ని, ఆ బ్రెడ్ని రెడీ చేసి పెట్టుకోండి. ఈ పాట అయిన తదుపరి పరిశుద్ధ బల్ల ఆరాధనలో మనం కలిసి పాల్గొందాం. సిలువపై నాలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. సిలువపై నాలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, మమ్మును నడిపించు. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. ప్రార్థనాపూర్వకంగా మీరు బల్లలో పాల్గొనడానికి సిద్ధపడ్డారని ఆశపడుతూ దేవుని వాక్యంలో నుంచి 1-2 వచనాలు చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడున్న రొట్టె నిమిత్తము ద్రాక్షరసం నిమిత్తము నేను ప్రార్థన చేస్తాను. మీరు మీ గృహాల్లో పెట్టుకున్న ఆ పరికరాలు జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ ప్రార్థన అయిన తదుపరి ప్రార్థనాపూర్వకంగా పళ్ళలో మనం పాల్గొందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ఈ పునరుద్ధాన దినము మరొక్కసారి మా గృహాల్లోనే ఉంటూ ఈ పరిశుద్ధ బల్లలో పాల్గొనడానికి మీరిచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో ఎంతమంది అయితే పాల్గొంటున్నారో వారందరిని బట్టి వందనాలు నాయన. మరి మీ ప్రియకుమారుడైన యేసుప్రభువు వారు ఇచ్చిన ఆజ్ఞకు మేము విధేయత చూపించుండగా నాయన, అన్ని విషయముల్లో మేము విధేయులుగా ఉంటూ మిమ్మల్ని ఘనపరచగలగడానికి మీ కృపను చూపించండి. ఇక్కడున్న ఈ రొట్టెను ద్రాక్షారసమును మీరు ఆశీర్వదించండి.
ఎవరెవరు వారి గృహాల్లో ఏ పరికరాలైతే పెట్టుకున్నారో వాటిని ఆశీర్వదించండి. అవి మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువు వారి సిలువలో కార్చిన రక్తమునకు, ఆయన సిలువలో నలుగుగొట్టబడిన తన పరిశుద్ధ శరీరమునకు అవి గుర్తులుగా ఉన్నాయని మేము గుర్తిస్తూ వీటిని ఆశీర్వదించమని కోరుతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయడం చెప్పెను. మీ దగ్గర ఉన్న రొట్టెను మీరు మీతో పాటు ఇంకా వేరే వారు కూడా ఉంటే, వారు బాప్తీసం తీసుకున్న వారైతే దయచేసి మీరు ప్రార్థనాపూర్వకంగా వారికి అందిస్తూ మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ రొట్టెను స్వీకరిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేయుటకై దీనిని చేయడం చెప్పెను. మీ దగ్గరున్న ద్రాక్షారసము కానీ లేకపోతే వేరే ఏ జ్యూస్ అయినా మీరు భద్రంగా పట్టుకొని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆ జ్యూస్ని స్వీకరించమని కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన ఈ గంభీరమైన తరుణాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి వందనాలు. ఈ బలలో పాల్గొన్న వారిని మీరు దీవించండి. పాలు పంపులు తీసుకోలేకపోయిన వారికి మరొక తరుణమునివ్వని యేసునామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొన్ని ప్రత్యేకమైన ప్రకటనలు ఉన్నాయి. మొదటిది, ఇంకా ఎంతకాలము ఈ ఆన్లైన్ సర్వీస్ కొనసాగుతుందో మనకి తెలీదు. ప్రభుత్వం వారు ఇచ్చే రిలాక్సేషన్స్ని బట్టి మనం అందరం న్యూస్ ఫాలో అవుతున్నాం. మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మేము SMS ద్వారా కూడా పంపిస్తున్నాం. ఎవరి నంబర్స్ అయితే మా దగ్గర రిజిస్టర్డ్ అయి ఉన్నాయో, ఒకవేళ మీరు బేతలకు వస్తున్న వారు రెగ్యులర్గా మెంబర్స్ అయి ఉండి మీకు SMS రాకపోతున్నట్లయితే దయచేసి SMS పంపించమని బేతెల్ నంబర్కి మెసేజ్ చేయండి. ఆ నంబరు 733-733-5571. ఆ నంబర్కి మెసేజ్ పెట్టి మాకు SMS పంపించండి అంటే మా డేటాబేస్లో మేము యాడ్ చేసుకుంటాం. చాలామంది మేము మరి అర్పణలు ఇవ్వలేకపోతున్నామండి. మేము ఎప్పుడు ఈ మినిస్ట్రీ మొదటి నుంచి నాన్నగారు ఉన్న టైంలో ఇప్పటి వరకు మేము ఆఫరింగ్స్ ఇవ్వండి అని ఎక్కడ అడ్వర్టైజ్ చేయలేదు. కానీ ఈ పరిస్థితులు వేరే. అందరికీ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న తర్వాత మన కానుకలు మనం దేవునికి సమర్పిస్తాం. కాబట్టి ఇది 8 వారాలు అయ్యింది. చాలామంది ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు. ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారు. కొంతమంది అది తెలియదు. ప్రస్తుతం గూగుల్ పే బేతెల్ నంబర్కి లింక్డ్ లేదు. అది బ్యాంక్ వారితో మేము మాట్లాడుతున్నాం. అది లింక్ అయితే మీకు ఆ నంబర్ పంపిస్తాను. అప్పుడు గూగుల్ పే ద్వారా మీ కానుకలు దేవునికి సమర్పించవచ్చు. మీ దశమ భాగాలు దేవునికి ఇవ్వచ్చు. అప్పటి వరకు మన వెబ్సైట్లో బేతెల్ మినిస్ట్రీస్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ దశమ భాగాలు, మీ అర్పణలు మీరు ఆ రీతిగా పంపించవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే మూమెంట్ రెస్ట్రిక్షన్ లేదు. అందరం కలిసి దేవుని ఆరాధించలేము, గ్రూప్స్గా మనం మీట్ అవ్వలేము, కానీ ఇండివిజువల్స్గా మనము రావచ్చు. కాబట్టి ఒకవేళ మీరు చందావర్ నగర్ వైపు వస్తున్నట్లయితే వేరే ఏ పనుల కోసమైనా మీరు దేవునికి అర్పణ ఇవ్వాలని ఆశపడింది ఇవ్వలేకపోయి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఆ అర్పణ ఇవ్వాలని ఆశపడితే మీరు మందిరం దగ్గరకు వస్తే అక్కడ కానుకలు పెట్టి ఉంది, అది లాక్ చేసి ఉంటుంది. అందులో మీరు చెక్స్ అవి అలాగా అర్పణ ఇవ్వచ్చు. వీలైనంత మట్టుకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి. గూగుల్ పే యాక్టివేట్ అయితే మీకు నేను చెప్తాను. అనుదినము ప్రార్థనలో బలపరచుకోండి, పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఎంతోమంది కోవిడ్-19 పరిస్థితులను బట్టి చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్నారు. దయచేసి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ఆశపడుతూ, దేవుని చిత్తమైతే అతి త్వరలో మనం అందరం కలిసి
దేవుణ్ణి ఆరాధిస్తామని ఆశపడుతున్నాను. ముగింపు ప్రార్థన దీవెనతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ఈ పునరుద్ధాన దినమును బట్టి వందనాలు. ఆన్లైన్ సర్వీస్ మేము ఈ రీతిగా జరుపుకోవడానికి మీ కృపను చూపించినందుకు వందనాలు. నాయన, మా మధ్యన సంచరించిన గొప్ప దేవా, మా సమస్తమైన దేవా, మిమ్మల్ని కీర్తించుకొని ఆడి గణపరుస్తూ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి నాయన మీరు భద్రపరిచి కాపాడి మీ కృపలో నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు. వివిధ అవసరతలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఎటువంటి అక్కరైనప్పటికీ మీ సమృద్ధిలో నుంచి అక్కరను దయచేసి తీర్చమని కోరుతున్నాం. మీ చిత్తమును కోరుతున్నాం. మీ కార్యాలను కనపరచమని కోరుతున్నాం. నాయన, ప్రత్యేకంగా ఈ మదర్స్ డే రోజు వివాహమైన ప్రతి స్త్రీని జ్ఞాపకం చేసుకుంటూ ఒక చక్కని గృహిణిగా వారిని ఉంచారని నమ్ముతూ వాళ్ళని బలపరచండి, స్థిరపరచండి. వారి కుటుంబాలకు వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి. అందులో ఎవరెవరైతే నాయన మరి గర్భఫలం కోసం కనిపెడుతున్నారో హానా వర్తమానం ద్వారా మీరు దర్శించారు ప్రభు. మీ చిత్తములో ఉంటే తప్పకుండా మీరు దయచేస్తారని ఏళ్ళ, లేని ఏళ్ళ ప్రభు మీరు వారికి అవసరమైంది మీరు ఇస్తారని మీరిచ్చిన ఆ స్పష్టమైన మాటలను బట్టి వందనాలు. కృపను చూపించండి. ప్రతి తల్లిని బట్టి వందనాలు చెల్లిస్తూ వారు చక్కని తల్లి ప్రేమను పంచుచూ నాయన మరి కుటుంబం కోసం ప్రయాసపడుచుండగా వారిని వారి కుటుంబాన్ని దీవించమని కోరుతున్నాం. నాయన, మీ ఆరాధన అంతటి ద్వారా ఘనత మహిమ మీరే పొందారని నమ్ముతూ మీ చిత్తములో మీరు ఏర్పాటు చేసిన సమయంలో మేము మందిరాలకు వచ్చి మిమ్మల్ని ఆరాధించు పర్యంతం ప్రతి ఒక్కరితో తోడయుండి నడిపిస్తారని నమ్ముతూ యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడ్ల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యముయు శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరితో సదా తోడయుండునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.